గైస్ వెల్కమ్ బ్యాక్ టు రోవ్యూ. ఈరోజు మనం రామ్ చరణ్, బుచ్చిబాబు సనా అండ్ ఏఆర్ రెహమాన్ గారి కాంబోలో వచ్చిన మ్యాసివ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ హానెస్ట్ రివ్యూ అయితే చూసేద్దాం. ఇక రంగస్థలం కంటే బెటర్ మూవీ అని హైప్ ఇచ్చారు. పెద్ది నిజంగా బ్లాక్ బస్టరా లేదా హైప్కి బలైందా? ఈ రివ్యూ చూశాక టికెట్ బుక్ చేయాలో వద్దా అని మీరే డిసైడ్ చేయండి. ఇంకా రామ్ చరణ్ గారి కెరియర్లోనే మోస్ట్ హైప్డ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఫైనలీ రిలీజ్ అయింది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో, ఇంకా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో, మ్యాసివ్ బడ్జెట్తో అన్ని పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్గా అనిపించాయి. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 30 మినిట్స్లో చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం గూస్ బంప్స్ ఇస్తుంది. బాడీ లాంగ్వేజ్, మాస్ యాటిట్యూడ్ అండ్ క్రికెట్ ప్లేయర్ లుక్తో స్క్రీన్ మీద కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్గా కనిపించారు చరణ్ గారు. ఇంకా శివకుమార్ గారి సీన్స్ వచ్చినప్పుడల్లా సినిమా గ్రాఫ్ అయితే సడన్గా ఎలివేట్ అయినట్టు అనిపించింది. ఇంకా జగపతి బాబు గారు కూడా డీసెంట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు ఈ మూవీలో. ఇక టెక్నికల్ సైడ్లో ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం ఎక్స్పెషలీ క్లైమాక్స్ అండ్ క్రికెట్ సీన్స్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. లాస్ట్ 40 మినిట్స్లో వచ్చే క్రికెట్ మ్యాచెస్ అండ్ కుస్తీ ఫైట్స్ మూవీకి అయితే బిగ్గెస్ట్ హైలైట్స్. కానీ ఇక్కడ పెద్దికి బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఆల్మోస్ట్ స్టోరీకి అయితే యూజే ఉండదు. చాలా సీన్స్ ఫోర్స్గా అనిపిస్తాయి. ఇంకా హీరోయిన్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక సినిమా చాలా స్లో. ఒక విధంగా చెప్పాలంటే అస్సాం కూడా వెళ్ళింది అనిపించింది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకటి చెప్పాలి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఫోర్ లాంగ్వేజ్ ఉంది, కానీ లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని, చూసుకోండి. ఇంకా స్టోరీ కోర్ ఎమోషన్ వచ్చేసి చాలా ఫెమిలియర్గా అనిపించేసింది నాకు. రికగ్నైజేషన్ లేని ఊరి కోసం హీరో పోరాటం అనే పాయింట్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన ప్లేస్లో రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ లాగా అనిపించింది. ఇక క్లైమాక్సే మూవీని సేవ్ చేసింది. స్పోర్ట్స్ ప్లేయర్స్ అండ్ సోల్జర్స్ మధ్య కనెక్షన్ చూపించే ఎమోషనల్ మెసేజ్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇక పెద్ది మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ మూవీ, ఇట్స్ ఎ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ, వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అండ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ట్రాక్ అయిపోయాక సినిమా కొంచెం అస్సాంగే వెళ్ళిందని చెప్తాను. ఓవరాల్గా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అండ్ క్లైమాక్స్ కోసం ఒక్కసారి అయితే చూడొచ్చు. మీకేమనిపించింది? మీరు కానీ ఈ మూవీ చూసారా? ఈ హిట్టా, యావరేజా లేదా డిసప్పాయింటా? కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు కానీ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సినిమా ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. జై హింద్.